స్తోత్రం స్తోత్రం ప్రేమ నమ్మకమైన పరిశుద్ధమైన పరలోక తండ్రి మీకు నామానికి స్తోత్రం నాయన. ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా కాపాడి సజీవ లెక్కలోంచి మిమ్మల్ని స్తుతించటకు, ఆరాధించటకు, గణపరచటకు, మహింపరచటకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నాయన పాస్టర్ గారు చేసిన పరిచయం దీవించండి, ఆశ్రయించండి. వారి పాపని సత్యమైన బంధువర్గాన్ని అంతటిని దీవించండి, ఆశ్రయించండి. లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి. ప్రభు సహాయం చేయండి. అలాగే నన్ను మా కుటుంబంలో బిడ్డలందరినీ కూడా కాపాడి దీవించి ఆశ్రయించమని, ఇది నేను సుధరాలు మా అందరి మీద కుమరించి మీరే మహిమ పొందమని, వాక్యం చదవనగా మీరే సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యోహాను రాసిన 3వ పత్రిక. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపినలా నీకు యుక్తంగా ఉండును. మనము సత్యమునకు సహాయకుల మౌనట్టు అటు వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోర్చున్న థియోత్రెఫే మమ్మను అంగీకరించుటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గలవారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకొందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యం అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది గాని సిరాతోనూ కలంతోనూ నీకు వ్రాయ నాకిష్టం లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాటలాడుకునేదు. నీకు సమాధానం కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పు. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులున్నను
కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. బ్రతుకునావ పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకునావ పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియు కాదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియు కాదిల సమానము.
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయననిన, నిన్ను విడువను ఎడబాయననిన నా యేసయ్యా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. యేసయ్య పరిశుద్ధుడ ప్రేమ తండ్రి, ఇంత సజీవ సంఖ్యలో ఉంచినాం నాయన. ఆరాధనలో సహాయం కోరుతూ తండ్రి యేసయ్య వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము.
ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము, మనకింత వరకు సహాయపడెన్. తానప్పగించుకొని మనకై మనలను నడిపెను సుఖముగను, తనదు సత్యము నేర్పించి కను పాపగా కాచే. తనదు సత్యము నేర్పించి కను పాపగా కాచే. ఆహా, స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. ఈ ధరలోని నరులలో యథార్థ హృదయులకు ముదమున తన చిత్తము తెలుపు. పదిలముగా ప్రభు కన్నులు పృథివిని పరుగెత్తు. పదిలముగా ప్రభు కన్నులు పృథివిని పరుగెత్తు. ఆహా, స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము, అన్ని సమయములలో నాను కన్నులతోను బోధించును. నన్ను మార్చును తాపినను, పెన్నుగా హృదయమునాదరించే అన్నా గురు యేసు. పెన్నుగా హృదయమునాదరించే అన్నా గురు యేసు. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము, అగ్ని వంటి కన్నులు విఘ్నములా నుండి విడిపించున్. తగిన సహాయము చేయును, ఎక్కలమందునకును కావు. మక్కువ పిల్లలకు ఎక్కలమందునకును కావు. మక్కువ పిల్లలకు. ఆహా, స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. హాగరును చూచిన కన్నులు అనేకులా చూచెను. ఇశ్రాయేలును కనికరించే ఎజ్రాకు సహాయపడన్. నిద్రించవునెప్పుడు ఎజ్రాకు సహాయపడన్. నిద్రించవునెప్పుడు. ఆహా, స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. నీతిమంతులా చూచెను, దాది బోలి కాచెను. జ్యోతుల వాల
అతి బలమిచ్చు అవసరతన్ చితి నీరు విడువదు. అతి బలమిచ్చు అవసరతన్ చితి నీను విడువదు. ఆహా స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేచువాడు, ఏడు కన్నులు గలవాడు, నాడు నేడు కాపాడును. ఎడతెగని చెడుగుల బాపు, రేడులను ఏర్పరచువాడు. పాడుడి హల్లెలూయా, రేడులను ఏర్పరచువాడు. పాడుడి హల్లెలూయా. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేచువాడు. ఆదరించి కాపాడువాడు, ఈడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధరానికి వందనాలు దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా యేసయ్యా, మీకు వందనాలు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, చక్కని మంచి రోజు జీవగల దేవుడు మనకు అనుగ్రహించినట్టే దేవునికి స్తోత్రం స్తోత్రములు, వందనాలు. ఇలాగే ప్రియులారా, ఇప్పుడు వేసిన మీకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. ఇలాగే చక్కని పాటలు పాడి ప్రియులారా ఉదయకాలం ఆరాధన చేయడానికి కూడా దేవుడు కృప చూపినటి దేవునికి స్తోత్రం, వందనాలు. అలాగే ప్రియులారా, మనం యేసుక్రీస్తు నందు జీవితం ప్రియులారా ఎంతో మధురమైనది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఒక మాటలు కూడా ప్రియులారా మనం చూస్తున్నట్టే చాలా మధురమైనది అనమాట. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూస్తుంటే ఎవరైతే దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నారు వారికి ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవుని ఒక ప్రతి మాటలు కూడా చాలా అది మధురమైనది అనమాట. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని చిత్తం చేయలేదో వారికి ప్రభు ఒక మాటలు లేదంటే మాటలు కొన్ని హార్డ్గా కూడా అనిపించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని గెద్దెంపు రావడానికి అవకాశం ఉంది అనమాట. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని ఆ యేసుక్రీస్తుకు అడుగజారులో బ్రతుకుతున్న అంటే తండ్రి చిత్తం దేవుని చిత్తం చేసుకొని బ్రతుకుతున్న వారికి ప్రభువు నుండి వచ్చిన మాటలు ఎల్లప్పుడూ ప్రియులారా చాలా మధురంగానే, చాలా స్వీట్ గానే, అంటే ఆశీర్వాద మాటలు కానీ, ఓదార్పు మాటలు కానీ, బలపరిచే మాటలు కానీ, ధైర్యం ఇచ్చే మాటలు కానీ, దీవించే మాటలు కానీ, అలాంటి ఉన్న మాటలే వస్తాయి. లేదు మనకు తెలుసు, పిల్లలు తల్లిదండ్రులకు విధేయత కలిగిన పిల్లలుగా ఉన్నవారు అంటే తల్లిదండ్రులకు కొందరికి మనం చూస్తున్నట్టే ఒక్కరు కావచ్చు, కొందరికి ఇద్దరు ముగ్గురు ఉన్నవారు గురించి మనం చూస్తాం. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండే కొందరు మనం చూస్తున్నట్టే తండ్రి కానీ లేదంటే కొన్ని పిల్లలు మనం చూస్తున్నట్టే అందరు కాదు, దానిలో కొందరు తండ్రి మాట శ్రద్ధగా వింటారు, లేదంటే తల్లి మాట చాలా శ్రద్ధగా విని లోపడతారు, లేదంటే తల్లిని చాలా ఎక్కువ గౌరవిస్తారు, లేదంటే తండ్రిని ఎక్కువ గౌరవిస్తారు. అలాంటి ఉన్న వారికి తండ్రికి లేదంటే తల్లికు వారు అంటే చాలా ఇష్టం అన్నమాట. కొందరు మనం చూసినట్టే అవిధంగా ఉన్నారు, వారు అంటే వారితో చెప్తున్న మాటలు కొంచెం తేడా ఉండొచ్చు, కొంచెం హార్డ్ వేర్డ్స్ కొన్నిసారి వస్తాయి. కాబట్టి ప్రియులారా, అలాగే మనం చూసినట్టే మనం యేసుక్రీస్తు పిల్లలం కాబట్టి దేవుని చిత్తం ప్రియులారా నేను మీరు చేసుకొని బ్రతున్నప్పుడు ప్రత్యేకంగా క్రీస్తు ద్వారా వచ్చిన మాటలు కూడా ప్రియులారా మనం చూసినట్టే చాలా అది స్వీట్గా మధురంగానే ప్రియులారా మనకు అది వినవచ్చు, మనకు అది అనుభవించుకోవచ్చు, దాని టేస్ట్ మనం అనుభవించుకోవచ్చు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దయగల మాటలు ఏదైనా మధురం స్వీట్ మాటలు అంటే
అంటే మోసం చేయడానికి కొందరు మాట్లాడుతున్న వేషధారణ కలిగిన వ్యక్తి చక్కెర మాటలు చెప్పే విషయం గురించి కాదు నేను చెప్పేది. నిజంగా నిజాయితీగా చెప్పే మాట గురించి మాట్లాడుతాను, నిజాయితీగా చెప్తున్న మాటల గురించి మాట్లాడతాను. కొందరు ఉన్నారు వేషధారణ కలిగి కొన్ని విషయాలు వారు కొన్ని అవసరాలు తీర్చబడానికి కొరకు వారు కొన్ని మొగమాట చెప్తారు. దాని గురించి కాదు కానీ నిజంగా చెప్తాను, అంటే లోపల నుండి ఆత్మ నుండి లేదా హృదయపూర్తిగా ప్రియులారా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది సేత్ మాటలు లేదా మధురమైన మాటలు ప్రియులారా ఎముకలను బలపరుస్తుంది అనమాట. ఇది మన ప్రాణానికి కూడా ప్రియులారా చాలా మధురమైన మాట, ప్రాణానికి మధురం. ఎముకలు కూడా ఆ మాటలు విన్నప్పుడు ప్రియులారా బలపరచబడతాయి. ఎందుకంటే సేత్ మాటలు ప్రియులారా అంటే మంచి మాటలు, గుడ్ న్యూస్, ప్రత్యేకమైన గుడ్ న్యూస్, యేసుక్రీస్తు ద్వారా గుడ్ న్యూస్ ప్రియులారా మనం చూస్తే మంచి మాటలు. మన ఆత్మకు అది చాలా మధురమైన మాటలు అన్నమాట. ఆత్మకు మాత్రం కాదు, మన ప్రాణానికి టోటల్ గా. ఎందుకంటే అది మనకు మేలు చేసే మాట అనమాట, కిడి చేసే మాట కాదు, మన సహాయపడే మాట అనమాట. కాబట్టి ప్రియులారా మనం మాటలు చాలా ప్రాముఖ్యం. కాబట్టి మంచి మాటలు వినడం వలన ప్రియులారా మన హృదయం ఆనందిస్తుంది అనమాట. గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ప్రియులారా మనం వినడం వలన ఏమవుతుంది, మన హృదయం చాలా ఆనందిస్తుంది అనమాట. స్తోత్రం, హల్లెలూయా. మధ్యలో అంటే పిల్లలకు అంటే ఎగ్జామ్ జరిగింది, దానికి కొందరికి రిజల్ట్ కూడా వచ్చినట్టు మనం చూడవచ్చు. ఇప్పుడే పాస్ అయిన వారు పాస్ అయింది, లేదంటే వెరీ గుడ్, లేదంటే ఎక్సలెంట్ అని వారికి ప్రోగ్రెస్ గారిలో వచ్చినప్పుడు వారు ఎంతో ఆనందం. అలాగే క్రీస్తునందు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రతి మాటలు నాకు మీకు దేవుని చిత్తం చేసుకొని దేవుని యేసు రక్తములో యేసులో ఆధారపడి బ్రతున్న వారు అంతా అది ప్రియులారా మనకు అనుకూలంగా ఉంది అనమాట. దేవునికి దేవుని చిత్తం చేసుకొని బ్రతున్న వారు అంతా ప్రియులారా బల నమ్మకమైన దాసుల మాట ఇంత మధురమైనది. ఇప్పుడు మనం దేవుని చిత్తం చేసుకొని నమ్మకం ఉంటే ప్రభువు నుండి అలాంటి మాటలు. కాబట్టి ప్రతిరోజు ప్రియులారా ప్రభువు నుండి దేవుని చిత్తం చేసుకొని మీరు బ్రతున్న వారు ఉంటే ప్రభువు నుండి ప్రభు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడతారు, వాగ్దానాల ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. కాబట్టి ప్రియులారా దేవుని చిత్తం చేసుకొని బ్రతున్నప్పుడు ప్రియులారా ప్రభు నాతో మీతో తప్పకుండా ఆ మాటలు ప్రియులారా మనకు ఇంకా బలం వస్తాయి అనమాట, ఇంకా మనకు ధైర్యం వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా ప్రాణగాయాలు అందు కూడా ఏసే మాటల ద్వారా స్వస్థపరచబడినాక ప్రాణగాయాలు దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు స్వస్థపరిచాడు. శరీరం కూడా దేవుడు తప్పకుండా స్వస్థపరిచాడు. సువార్త రక్షణ పొందినప్పుడు ఆత్మ కూడా దేవుడు స్వస్థపరిచామనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా గుడ్ న్యూస్ లేదంటే మంచి మాటలు ప్రియులారా వినడం, ధ్యానించుకోవడం ప్రియులారా ప్రభువు చిత్తం. ఎందుకంటే అది మనకు మేలు చేస్తుంది, మన హృదయంలో ఆనందం తెచ్చుకొని వస్తుంది. మన హృదయం ఆనందంతో ఉండాలి అని ప్రియులారా ప్రభు కోరుతుంది. ప్రభు నందు ఎల్లప్పుడూ ఆనందించుడని కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. అంటే హృదయం ఆనందంగా ఉన్నప్పుడు మనం తల్లి నుండి అధికారులకు అన్ని అవయవాలు, మన హృదయం సమాధానంగా ఆనందంగా ఉన్నప్పుడు తల్లి నుండి అధికారులకు అన్ని అవయవాలు కూడా నార్మల్ పనిచేస్తాయి అనమాట. కాబట్టి కనెక్ట్ ఉంది అనమాట. మన హృదయంలో ఉన్న సంతోషం మన శరీరంతో ప్రియులారా కనెక్ట్ ఉంది అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనం ఆత్మ ప్రాణ శరీరం 3 భాగాలు మంచి ఉండాలని ప్రియులారా హెల్తీగా ఉండాలని జీవం గల దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి యోహాను ప్రియులారా మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే 11వ వచనం, మనం ఒక్కరినొకడు ప్రేమింపవలెనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. దిస్ ఇస్ ద మెసేజ్ యూ హ్యావ్ హెర్డ్ ఫ్రమ్ ద బిగినింగ్. We should love one another. We should love one another. అంటే శరీరానుసరణ కాదు కానీ ఆ ప్రేమ అది హోలీ స్పిరిట్ ద్వారా, అంటే దేవుని ప్రేమ, అంటే పరిశుద్ధమైనది అనమాట. దేవునికి స్తోత్రం. స్వార్థం లేని ప్రేమ అనమాట. కాబట్టి కొత్తగా జన్మించిన ప్రియులారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన దేవుని బిడ్డలుగా మనం ప్రేమించాలని బైబిల్ రాయబడింది. వి షుడ్ లవ్ వన్ అనదర్ అని రాయబడింది. ఇప్పుడు దేవుని మనం ప్రేమించాలి. దేవుని మాత్రం కాదు, నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తులు ఎంత లోతుగా యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ సహాయం వల్ల యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాడు.
పరిశుద్ధాత్మ వలన నాతో మీతో కలిసి ఇప్పుడు యేసుక్రీస్తు మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా నేను మీరు లోతుగా గ్రహించిన కొలది మనం కూడా పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రభువును ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి. దానిలో లోతైన అనుభవాలు ఉంది. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఆ విషయం కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. ప్రభువా మిమ్మల్ని ప్రేమించే విషయంలో నన్ను ఇంకా లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మిక్కిలి లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరిను నడిపించునుగాక. ఎలాగ ప్రియులారా ప్రియులారా కలిసి దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మ వల్ల నింపబడి లోతుగా వెళుతున్న వారు తప్పకుండా ప్రియులారా నిన్ను వాళ్ళ ప్రభువాను అంటే మీరు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది, ఇద్దరిని కూడా ప్రేమించే వారుగా తప్పకుండా మార్చబడుతుంది అనమాట. అంటే అది ప్రియుల దేవుడు కోరుతుంది, ప్రభువు కోరుతుంది. దేవునికి స్తోత్రం. వి షుడ్ లవ్ వన్ అనదర్. పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాటలు అనమాట. బి షుడ్ లవ్ అనదర్. పరిశుద్ధాత్మ నింపబడి ప్రేమించాలి అనమాట. ప్రేమించాలి అని ఇదే 12వ అధ్యాయంలో రాయబడింది. ప్రేమించకుండా మనం ఉండవద్దని రాయబడింది. కయాను వంటి వారు ఉండవద్దంటే ప్రేమించకుండా అంటే దేశానికి చోటు ఇవ్వద్దు అనమాట. కోపానికి చోటు ఇవ్వద్దు, పగకు చోటు ఇవ్వద్దు. ఒక మనలో చెప్పండి సాతానుకు చోటు ఇవ్వద్దు. కాబట్టి క్రీస్తుకు చోటిచ్చిన వారుగా మనం ఉన్నాము కాబట్టి క్రీస్తు ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు ప్రియులారా తప్పకుండా మనం ఇద్దరును ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది. ప్రేమించడం మాత్రం కాదు, ఇద్దరికి మేలు చేసే వ్యక్తిగా మార్చబడుతుంది. సంఘ బిడ్డలకు ఇద్దరులకు మేలు చేసే బిడ్డలుగా మార్చబడుతుంది అనమాట. ఇప్పుడు ప్రేమ ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అని ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తే దేవుని ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు మనను అధికంగా కుమ్మరిస్తున్నాక మన ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవునాక పరిశుద్ధమైన ప్రేమ ఇప్పుడు ఏమవుతుంది, మన హృదయం కూడా అప్పుడు ఎంత పరిశుద్ధంగా అప్పుడు కాపాడబడతాయి, చాలా పరిశుద్ధంగా కాపాడబడతాయి. మన మనసంతా కూడా చాలా ఫ్రెష్ గా పరిశుద్ధంగా కాపాడబడతాయి అనమాట. దేవుని పరిశుద్ధమైన ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించిన కొలది హృదయం లేదంటే మన మనసు అంతా కూడా చాలా సంతోషంతో సమాధానంతో నెమ్మదిగా ప్రియులరా దేవుని రాజ్యం దేవుని యొక్క ప్రెసెన్స్ ప్రియులరా మనం లోతుగా మనం అనుభవించుకోవచ్చు అనమాట. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ ప్రియులరా మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు మీతో కానీ ఇంకా వేరే ఎవరితో అయినా సరే ఏ వ్యక్తితో కూడా కోపంగా చేదుతో ఉండలేదు. ఒకవేళ మీరు ఇప్పుడు ఉన్నారేమో, ఒకవేళ మీరు కొందరితో కోపం పెట్టుకొని మీరు ఉన్నారేమో, లేదంటే మీతో మీరు కోపం పెట్టుకొని ఉన్నామంటే దానికి అర్థం ఏంటిది, ప్రభు ప్రేమ మీరు లేదంటే నేను ఇంకా గ్రహించలేదన్నమాట, ఇంకా అర్థం చేసుకోలేదు. ఇంకా మనం దానికి అర్థం ప్రభు ప్రేమ ఇంకా గ్రహించుకోవాలి. పరిశుద్ధాత్మ వలన మన ప్రభువును ప్రేమించే వారు ఉండాలి. ఎంతగా ప్రియులారా ప్రభువును నిజంగా మనం ప్రేమించే వ్యక్తులుగా ఉంటే దాని యొక్క అవుట్పుట్ ఉందన్నమాట. దానికి రిజల్ట్ ఏంటిది, మీరు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది. అది మాత్రం కాకుండా మీరు ఇద్దరిని ప్రేమించే వ్యక్తిగా తప్పకుండా మార్చబడుతుంది. ఇప్పుడు వారి గురించి బైబిల్ ప్రియులారా రాయబడింది, వారి యొక్క ప్రార్థనలకు దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడనమాట. ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇదే అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఇదే అధ్యాయంలో ప్రియులారా మనం 3వ అధ్యాయము 1 యోహాను 3వ అధ్యాయము 22వ దినంలో ప్రియులారా మాట రాయబడింది. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతాయి అనమాట. తప్పకుండా దొరుకుతాయి, ఖచ్చితంగా దొరుకుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి చూడండి, కాబట్టి నిజంగా మనం ప్రభు ప్రేమ గ్రహించుకొని ప్రభువుని ప్రేమించే వారు ఉంటే టెన్షన్ బాధకి చోటు లేదనమాట. దుఃఖం నిరాశ బాధకి చోటు లేదు. కాబట్టి పరిశుద్ధాత్మలో ఆధారపడి నిజంగా ప్రభువుని ప్రేమించే విషయంలో తన అనుభవంలోనికి దేవుడు మనల్ని ఇంకా నడిపించినాక అలాగే మనం అప్పుడు ఏమవుతుంది, మనం కూడా ఇద్దరిని ప్రేమించేవారు అంటే మీరు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి, మీరు దేవుని ప్రేమించే వ్యక్తి మార్చబడితే దానితో పాటు మీరు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మార్చబడితే ఇంకా మీరు తప్పకుండా ఇద్దరిని ప్రేమించే వ్యక్తిగా మార్చబడదు. తప్పకుండా ఇలా అవుతుంది అనమాట, అలాగే జరుగుతాయి అనమాట. హల్లెలూయా. అప్పుడు కాబట్టి బైబిల్ ప్రియులను మనకు నేర్పిస్తుంది,
ఇది తండ్రి చిత్తం అనమాట, దేవుని చిత్తం అనమాట, దేవునికి సోదరం. కాబట్టి అండ్ వి విల్ రిసీవ్ ఫ్రమ్ హిమ్ వాట్ ఎవర్ వి ఆస్క్ బికాస్ వి ఒబే హిమ్. చూడండి, మనం పరిశుద్ధాత్మకు నింపబడి మన దేవుని ప్రేమించినప్పుడు, మీరు మిమ్మల్ని ప్రేమించినప్పుడు, పరిశుద్ధాత్మకు నింపబడి మీరు ఇద్దరిని ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు మీరు దేవుని వాక్యం నీకు లోబడుతున్నాం అనమాట, దేవుని చిత్తానికి లోబడి బ్రతుకుతున్నాం అనమాట, క్రిస్తుకు లోబడి బ్రతుకుతున్నాం అనమాట. చూడండి, బి ఒబే హిమ్, కాబట్టి బి ఒబే హిమ్, కాబట్టి ఆ దేవుని చిత్తం అనమాట. కొన్నిసారి మనం పరిశుద్ధాత్మకు నింపబడి మీరు కొందరిని ప్రేమిస్తున్నారు, ఇంకా వేరే కొందరికి వారిని నచ్చడం లేదని. కాబట్టి దేవుడు ప్రేమిస్తున్నారా లేదా? దేవుడు నిన్ను మనల్ని ప్రేమించారు, మన పాపాలు దేవుడు క్షమించారు. కాబట్టి అలాగే ప్రియులారా, మీ యొక్క తోటి మన సహోదరుడు ప్రభు ప్రేమిస్తున్నాడు. ఇంకా బైబిల్ మనకు నేర్పిస్తుంది శత్రువులను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. శత్రువు అంటే మనుషులు అనమాట, సాతాను గురించి కాదు, కానీ మనుషులుగా మానవులుగా ఉన్న కొందరు ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రభు ఇష్టం లేని పనులు చేసుకొని కొందరు బ్రతుకుతున్నారు. కొందరు సువార్త పరిచర్యకు వ్యతిరేకంగా, లేదంటే దేవుచంలో కొందరు సంఘాన్ని నాశనం చేయడానికి కొందరు మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కూడా పని చేస్తున్న వారు ఉన్నారు. కాబట్టి వారిని కూడా ప్రియులారా ప్రభు ప్రేమిస్తున్నారు. ఎందుకంటే బైబిల్ రాయబడింది శత్రువులను దేవుడు ప్రేమిస్తున్నాం అనమాట, మానవులను దేవుడు ప్రేమిస్తున్నాం. ఇక్కడ వారు తెలియకుండా అది చేస్తున్నారు. ఒకవేళ వారి ప్రభువును వారు తెలిసిన వ్యక్తి ఉండే, సత్యం వారు గ్రహించిన వ్యక్తి ఉండే, అది చేయలేదని ప్రభువుకు తెలుసు. అందుకొరకు ప్రభు స్పష్టంగా చెప్పాం, తండ్రి మీరు ఏం చేస్తున్నారో వారికి తెలియలేదు. కాబట్టి వారిని లోకమైన దేవుడు ఎంతో ప్రేమించాడు. బట్ దేవుడు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరిని దేవుడైతే ప్రేమిస్తుంది. కానీ ఆ ప్రేమ రిసీవ్ చేసుకోవాలి, సత్యం గ్రహించుకొని కలువరి సిలువలో యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగి లేచాం. ఆ ప్రేమ రిసీవ్ చేసుకొని పాపక్షమాణం పొందుకోవచ్చు. ఎంత ఘోరమైన పాపి అయినా సరే పాపక్షమాణం పొందుకోవచ్చు. మర్ర అయినా కానీ నరగత్య చేయవద్దు, బైబిల్లో రాయబడింది. నరగత్య చేస్తున్న స్థాయిలో కానీ ఒక వ్యక్తి ఒకవేళ ఎవరైనా ఉండే కూడా వారితో కూడా జీవంగా దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి రెండవ మరణం లేదంటే అగ్ని నరకములో కుండములో సాతానుతో నిత్యం యుగాలు అగ్నిలో తన ఆత్మ వెళ్ళవద్దు. ప్రభు కోరుతుంది ఆ వ్యక్తికి ఆత్మ నాతో ఉండాలి, నిత్యం ఉండాలని ఇలా జీవంగా దేవుడు కోరుతుంది. అంత ఘోరమైన పాపి అయినప్పుడు కూడా వాడు అపోస్తలుడైన పౌలు చెప్తుంది అనమాట, పాపంలో నేను అందరికంటే నేనే ఎక్కువ పాపం చేస్తున్నానని పౌలు చెప్తున్నాను. నిజంగా ప్రియులను మనం చూస్తున్నట్టే మనం జీవితం నిజంగా మనం చూసినట్టే మనకు కూడా తెలిసిపోతుంది అనమాట. నా మటుకు నేను చూసినట్టే నాకు అర్థమైపోతుంది నేను ఎంత ఘోరమైన పాపిని. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఎందుకంటే అది ప్రియులారా మనం ఓన్గా అది అంతా తీసుకొని వచ్చే కాదు. ఆదాం ఒక పాపాన్ని బట్టి జనరేషన్ ద్వారా ఆ సిన్ మన లోపలికి వచ్చిందనమాట. మనం అలాగే మార్చేస్తామన్నమాట. బట్ ప్రతి ఒక్కరిలో ఉంది, ప్రతి ఒక్క మనిషిలో కూడా ఈ సిన్ ఉంది అనమాట. ఇక కొత్తగా జన్మించినప్పుడు ఇలా మనకు దేవుడు ఇచ్చిన గొప్ప కృప ఏంటిదంటే దేవుడు కూడా పరిశుద్ధాత్మవులైన మనలో నివాస చేస్తున్నాడు. లేదు అంటే మనలో ఉన్న పాపాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతకడానికి కావలసినంత కూడా దేవుడు మనలో పెట్టేస్తామన్నమాట. పాపాన్ని ఓవర్కమ్ చేసుకొని ఒకటి సిన్ కాదు గొప్పది, సాతాన్ కాదు గొప్పది. పాపం కాదు గొప్పది, సాతాన్ కూడా గొప్పది కాదు, లేదంటే సమస్యలు గొప్పది కాదు. ఇప్పుడు గొప్పది ఇప్పుడు లేదంటే గొప్పవాడు మన దేవుడు అనమాట. జీవం దేవుడు, పరిశుద్ధ దేవుడు గొప్పవాడు. పాపం కాదు, సిన్ కాదు. కాబట్టి పాపానికి దేవుడు పరిష్కారం తీసుకొని వచ్చారు యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపానికి పరిష్కారం తీసుకొని వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇలాగా మనం పరిష్కారం గురించి చెప్పాలి తప్పకుండా. పాపం గురించి ఒక మాట చెప్పి ఉంటే తప్పకుండా పరిష్కారం యేసుక్రీస్తు అనమాట, జీసస్ క్రైస్ట్ ఇప్పుడు తప్పకుండా చెప్పాలి. కాబట్టి కలువరి శిలువలో యేసుక్రీస్తు మరణం ద్వారా ఇలాగా పాపానికి పరిష్కారం తీసుకొని వచ్చాము. కాబట్టి పాపులుగా బ్రతుకుతున్న వారు ఎవరైనా ఉండే వారితో గుడ్ న్యూస్ చెప్పాలి. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నీ పాపం దేవుడు క్షమిస్తాడు. కాబట్టి కొందరు చేసిన పాపాలు, వారు చేసిన పాపాన్ని బట్టి మనుషులు కొందరు క్షమించలేదేమో, ఎందుకంటే అంత ఘోరమైన పని చేసి ఉండొచ్చు.
కానీ జీవం కలిగిన దేవుడు, తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్షమించడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. ఎంత ఘోరమైన పాపి అయినా సరే, ఆలోచన గాని, మాటల ద్వారా గాని, చర్యల ద్వారా గాని, ఎంత ఘోరమైన పాపి అయినా సరే, బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేవుడు ప్రేమిస్తున్నామన్నమాట. దేవుడు ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తిని కూడా దేవుడు తన దగ్గరకు చేర్చుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నామన్నమాట. ఆ వ్యక్తిని దూరం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నామని కాదు, ఆ వ్యక్తి ప్రభు దగ్గరే పరిగెత్తుకొని రావచ్చు అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, కృపాసనం వద్దకు పరిగెత్తుకొని రావచ్చు. ఆలోచన, మాటలు, క్రియల ద్వారా ఎంత పాపం ఉన్నా గాని కృపా కాలంలో మనం ఉన్నా కాబట్టి పిల్లలు పరిగెత్తుకొని రావచ్చు. యేసయ్యా నేను పాపం చేశాం, యేసయ్యా నేను ఆలోచన, మాటలు, క్రియల ద్వారా నేను పాపం చేసాం, నేను తప్పిపోయాం, దారి తప్పాం, ప్రభువా నాతో క్షమించుము, నీ పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను కూడా కడుగు శుద్ధి చేయమని ఆ వ్యక్తి, ఆ పాపి చెప్పిన చాలు, తప్పకుండా యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా ఆ వ్యక్తిని కడిగి శుద్ధి చేసి బైబిల్లో రాయబడినట్టు నీతివంతులుగా లేదంటే పరిశుద్ధంగా దేవుడు మారుస్తాడు. ఇప్పుడు మునుపటి వారి బ్రతుకు మనం చూసినట్లయితే మన మనసులు వారు ఘోరమైన పాపి, ఒక పిక్చర్ మన మనసులో ఉండొచ్చారు. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత ఆయన నీతివంతులుగా పరిశుద్ధంగా మార్చబడారు. కానీ మనం కొన్నిసార్లు ఏం చేస్తారంటే గతకాలంలో వారి గురించిన మన మనసులో ఉన్నదే తర్వాత కూడా మనం చూస్తారని, అది ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రియుల దయచేసి మనం గతకాలంలో వారు చేస్తున్న మాటలు, క్రియలు దేవుడు క్షమించిన కాబట్టి, దేవుడు ఆధారపడిన వ్యక్తి ఉంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. కాబట్టి మనం కూడా ప్రియులారా మన తోటి క్రిస్తునందు సహోదరి సహోదరులు వారి గతకాలంలో కొన్ని చేసిన కొన్ని పనులు, కొన్ని పొరపాటు, తప్పుడు విషయాలు కేవలం మీకు తెలుస్తాయి. కాబట్టి దేవుడు అదే క్షమించారు. వారి యేసు రక్తంలో ఆధారపడుతున్న వ్యక్తులను దేవుడు క్షమించారు. కాబట్టి అదే ప్రియులారా మనం కూడా గతకాలంలో వారు అలాగే చేశారు కదా, ఇలాగే చేశారు కదా అని ఇప్పుడు కూడా మనసులో ధ్యానించుకొని మనం ఉండాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు క్రిస్తునందు ప్రియులారా మనం మన తోటి సహోదరులు నీతిమంతురాలు మనం చూడాలి. మీరు మిమ్మల్ని క్రిస్తులో మీరు ఉన్నామంటే మీరు మిమ్మల్ని నీతిమంతురాలుగా చూడాలి అనమాట. ఇక్కడ తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా చూస్తారు. చూపు చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి ప్రియులారా మనం తోటి సహోదరులు కూడా మనం క్రిస్తునందు వారు నీతిమంతురాలు వారి క్రియలను బట్టి కాదు, యేసుక్రీస్తు రక్తం ద్వారా యేసుక్రీస్తుని బట్టి వారు నీతిమంతురాలని ప్రియులారా మనం కూడా చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఎలాగ చూస్తున్నాం, మన తోటి సహోదరులను పాపిగా చూస్తున్నారా, లేదంటే రక్తం యేసు రక్తంలో నిరంతరం ఆధారపడుతున్న వారిను క్రీస్తు వారి నీతిమంతురాలుగా చూస్తున్నారు. ఎలాగ చూస్తున్నారు ప్రియులారా, ఎలాగ చూస్తున్నారు, మన హృదయం నుండి ఎలాగ చూస్తున్నారు? స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం నీతిమంతులం, పరిశుద్ధలం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే బైబిల్లో రాయబడింది, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకోనుచు ఆయన దృష్టి అంటే దేవుని యొక్క చూపు, దేవుడు ఎల్లప్పుడూ మనం చూస్తున్నాం అనమాట. దేవుని దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంది. కాబట్టి దేవుని యొక్క దృష్టికి ఇష్టమైనది ఏంటిది ప్రియులారా? ఇష్టమైనది ఏంటిది? ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు దేవునికి ఇష్టమైనది ప్రియులారా, దేవుడు చూస్తున్న దేవుడు. కాబట్టి దేవుని చిత్తం మనం చేస్తున్నామని దేవుడు గమనిస్తున్నామన్నమాట, చూస్తున్నామన్నమాట. నిరంతరం చూస్తున్న దేవుడు, మనం నిరంతరం ఉన్న దేవుడు. ఇప్పుడు నిరంతరం దేవుడు చూస్తున్న దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క దృష్టిలో మన జీవితం ఎలా ఉంది? ఇప్పుడు దేవుని దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, కాబట్టి ఇష్టమైనది 22వ వచనంలో మాట రాయబడింది, దేవునికి ఇష్టమైనది అని రాయబడింది. We will receive from him whatever we ask because we obey him and do the things that please him. 23వ వచనం తెలుగు ఇంగ్లీష్. And this is his commandment, we must believe in the name of his son. ఇప్పుడు యేసుక్రీస్తు నామం నమ్మాలి, son Jesus Christ, and love one another just as he commanded us. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు ఆజ్ఞ ఇచ్చినట్టు మన జస్ట్ పరిశుద్ధాత్మ నింపబడి ప్రేమించడమే, వెరీ సింపుల్. ఒకవేళ మనకు ప్రేమించడం ప్రియులారా మనకు తెలియడం లేదేమో, నో ప్రాబ్లం. ప్రభు సహాయం అడగండి. పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ హెల్ప్ మీ, తప్పకుండా హెల్ప్ చేస్తాడు. దేవుడు ప్రేమతో నిండి ప్రేమ ఛానల్ ఓవర్ఫ్లో అన్నట్టు దేవుడు మనల్ని తప్పకుండా మార్చాడు. హల్లెలూయా.
కాబట్టి ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒక్కనేనొకడు ప్రేమింపవలెనున్నది. సోదరం, ఆ ప్రేమలో పరిశుద్ధాత్మతోడు మనం లోతుగా నడిపించినాక దాని లోతైన అనుభవం పిల్లలు మనం చూడవచ్చు. అంటే దానిలో కలువరి శిలువలో పిల్లల తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగా లోతుగా ప్రేమించామని మనం చూడవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు తల్లి నుండి ఎరకాలకై ఎన్నో గాయాలు నా కొరకు, మీ కొరకు, మన కొరకు పొందారు. ఎన్నో దెబ్బలు పొందారు, ఎన్నో నిందలు అనుభవించాం, ఎన్నో శ్రమలు పొందారు. అది ప్రేమ అనమాట. రక్తం గార్చారు, పరిశుద్ధ రక్తం నా కొరకు అనమాట, మీ కొరకు అనమాట. కాబట్టి నా కొరకు, మీ కొరకు ఎవరు ఏమి చేయడం అని మనకి చేయడం లేదు అని చెప్పడానికి వీలేదు. దేవుడు అడ్వాన్స్ గా చేశామన్నమాట. అడ్వాన్స్ గా పిల్లల ముందే పిల్లల మన మేలు కొరకే. దానికి అర్థం ఏంటది? దేవుడు ముందుగా మన గురించి ఆలోచన చేస్తున్నాం అనమాట. దేవుడు ముందుగా నా గురించి తండ్రిగా జీవగల దేవుడు నా పట్ల, మన పట్ల, మానవులందరి పట్ల ముందుగానే దేవుడు ఆలోచన కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. కాబట్టి ప్రియుల లోతైన ప్రేమ కలువరి శిలువలో మనం చూడవచ్చు. ఇంకా ప్రియుల లోతైన ప్రేమ లోనికి పరిశుద్ధాత్మ సహాయం వలన నేను మీరు కూడా వెళ్ళాలి అని కూడా ప్రియుల తండ్రిగా జీవగల దేవుడు కోరుతుంది, యేసయ్య కోరుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. అదే ప్రియులారా మనం చూడవచ్చు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ప్రియులారా మాట మనం చూడవచ్చు. ఆయన మన నిమిత్తము, చూడండి, ఆయన మన నిమిత్తము, దానిలో మీరు కూడా ఉన్నామన్నమాట. లేదంటే మీ నిమిత్తము ఆయన, అంటే యేసుక్రీస్తు మీ నిమిత్తము, లేదంటే నా నిమిత్తము, లేదంటే మనం అందరి నిమిత్తము, సంఘం నిమిత్తము, సర్వత్రియ సంఘం నిమిత్తము, మానవులు అందరి నిమిత్తము చూడండి తన ప్రాణం పెట్టేశామన్నమాట. ఇప్పుడు మంచి కాపరి, నిజమైన కాపరి యేసుక్రీస్తు అమ్మాయి ప్రాణం పెట్టాను. కాబట్టి ప్రాణమును పెట్టాను గనుక దేని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము. ఒకటి అక్కడ ఆగడం లేదు. కాబట్టి యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టారు. ఇంకా దేవుడు కోరుతుంది, చూడండి, మనము కూడా, లేదంటే మీరు కూడా, లేదంటే నేను కూడా, మనం అందరం కూడా, చూడండి, సహోదరులు అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని క్లియర్ గా రాయబడింది. ఇప్పుడు సహోదరులు ఎవరు బాధపడకండి. సహోదరులు మనం కూడా సహోదరుల నిమిత్తము ఏం చేసుకోవాలి? మనం ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అని రాయబడింది. ప్రాణములను పెట్టబద్దులమై. సో వి ఆల్సో ought to give up our lives for our brothers and sisters. ఇప్పుడు మన సహోదరులు అంటే ఎవరు ప్రియులారా? వారు యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వారం, కడగబడిన వారం, ఇది ముందలం, పరిశుద్ధలం, వారు దేవుని కుమారుడు లేదంటే దేవుని కుమార్తె, వారు న్యూ క్రియేషన్, నూతన సృష్టి, వారు దేవుని యొక్క మందిరం, వారు రక్షణ పొందిన దేవుని బిడ్డల కొరకు ప్రియులారా నేను మీరు, లేదంటే మనం కూడా మనం సహోదరుల కొరకు ప్రాణం పెట్టడానికి బద్దులమై ఉన్నామంటే, ప్రాణం కంటే ప్రియులారా పరిశుద్ధాత్మ నింపబడి, అంటే సారతో ఓవర్కమ్ చేసుకొని, కాబట్టి యేసుక్రీస్తు మరణంలో ప్రియులారా సాక్రిఫైస్ చూడవచ్చు. ఇప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి, కాబట్టి దేవుని ప్రేమతో నింపబడుతున్న వారు సాక్రిఫైస్ జీవితం అనమాట. అంటే వారు స్వార్థం నుండి బయటపడతాయి అనమాట, సెల్ఫిష్ నుండి బయటపడతాయి అనమాట, వారు ఎక్కువ ఫలిస్తాయి అనమాట. కాబట్టి ఫలించే విషయంలో లోతైన అనుభవం ఈ వాక్యంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఫలించే విషయంలో లోతైన అనుభవం ప్రియులారా ఈ వాక్యంలో మనం చూడవచ్చు. కాబట్టి మనం కూడా సహోదరులు నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అంటే దేవుని ప్రేమతో వాక్యంతో నింపబడి ఒక స్థాయిలో మనం ఉంటే సూయికి చోటు లేదనమాట. కోపానికి సహోదరులకు కోపానికి చోటు లేదు, పగకు చోటు లేదు, చెదుకు చోటు లేదు, మనస్పెట్టుకు అసలే చోటు లేదు, దురాశకు చోటు లేదు, అబద్ధానికి చోటు లేదు, దుష్ట మాటకు చోటు లేకుండా అవుతుంది. ఏమవుతుంది? మేలే వస్తుంది అనమాట. మన ఆత్మ నుండి, మన హృదయం నుండి మనం మాట్లాడుతున్న ప్రతి మాటలు కాని క్రియలు సంఘక్షేమం కొరకు, లేదంటే మన సహోదరి క్షేమం కొరకు జరుగుతాయి అనమాట. అది జరగాలి అనమాట. పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యంతో నింపబడి మనం తోటి సహోదరి ప్రేమించినప్పుడు వారి జీవితం బాగుపడతాయి అనమాట. బాగుపడతాయి. వారి ప్రార్థనకు జవాబు వస్తే తప్పకుండా.
లేదు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే టీం వర్క్ ఇక్కడ మనం చూడవచ్చు. ఒక్కరు కాదు గుంపుమైన ప్రియులారా మనం చూడవచ్చు. గుంపు చూడవచ్చు. అంటే యేసుక్రీస్తు ఫ్యామిలీ అంటే, గోడ్స్ ఫ్యామిలీ అంటే చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని ప్రేమతో, వాక్యంతో, ఆత్మతో నింపబడి ఇలాగ ముందుకు వెళ్ళాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా ఆమె కోరుతుంది. అప్పుడు నీ వేరు నేను వేరు అని లేదనమాట. బైబిల్లో రాయబడింది కదా, క్రిస్తు మనం ఒకటి అనమాట. క్రిస్తు నేను లేదా క్రిస్తు మనం ఒకటి. అలాగే దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మ వలన మనం వారు కూడా ఒక్కటిగా మార్చబడతాయి. అంటే దానికి అర్థం ఏంటిది ప్రియులారా? బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తు శరీరం అంటే రక్షణ పొందిన దేవుని బిడ్డల గుంపు సంఘం, అది యేసుక్రీస్తు శరీరం అని రాయబడింది. యేసుక్రీస్తు ఏమో శిరస్సు, స్పిరిచువల్ గా మనం చూడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్క ప్రియులారా మనం సహోదరులు మేలు పొందాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి ఇది కనెక్ట్, దేవుని ప్రేమతో నింపబడి ప్రియులారా మన బ్రతుకున్నప్పుడు కనెక్టివిటీ జరుగుతుంది అనమాట. అందరికి మేలు వస్తాయి అనమాట. ఎవరికి కొదువు ఉండలేదన్నమాట. ఎవరికి కొదువు ఉండలేదు. కాబట్టి ఒకవేళ ప్రేమతో నింపబడలేదు అంటే కొదువులు వస్తాయి అనమాట. కాబట్టి ప్రేమతో పరిశుద్ధాత్మ వల్ల దేవుని ప్రేమతో నింపబడి ప్రియులారా బతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా సహోదరులు నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అని పరిశుద్ధ గ్రంథం అంటే సంఘం నిమిత్తం, జీవంగా ప్రభు క్రీస్తు నిమిత్తం అంత ప్రియులారా సమర్పించే వ్యక్తిగా, డెడికేట్ చేసే వ్యక్తిగా నేను మీరు ఉండాలి. కాబట్టి మన సమర్పణం ఎవరు అలా ఉండాలి? మన సమర్పణం దానికి ఎగ్జాంపుల్ ఎవరు? యేసుక్రీస్తు అన్నమాట. దేవునికి స్తోత్రం. అన్నిటిలో మన ప్రభు ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తాం కదా. అన్నిటిలో పరిశుద్ధ విషయంలో కానీ, జ్ఞానం విషయంలో కానీ, ప్రేమించే విషయంలో కానీ, ఇచ్చే విషయంలో కానీ అంతా కూడా మాదిరి తండ్రి దేవుడు, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని ఇచ్చాం, యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాం. సరే, కాబట్టి ఈ విషయంలో సమర్పణ విషయంలో కూడా యేసుక్రీస్తువును చూసుకొని మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తును కాబట్టి సమర్పణ ప్రియులారా మన పూర్తి ఇవ్వాలి అనమాట. దేవునికి మనల్ని పూర్తి ఇవ్వడమే. హల్లెలూయా. మనల్ని పూర్తి ఇవ్వడమే, పూర్తి ప్రియులారా మన దేవుని చేతులు ఇచ్చే వ్యక్తి ఉంటే దేవుడు మనల్ని పూర్తిగా పరిపాలన ఇస్తాడు. పూర్తిగా యేసుక్రీస్తు మన ఆత్మ, ప్రాణం, శరీరం పరిపాలన చేస్తున్నామంటే అదే ప్రియులారా 100% జయం అనమాట. అదే దానిలో 100% సమాధానం ఉంది. దానిలో 100% సంతోషం, సమాధానం, నెమ్మది, కాపుదల, ఆశీర్వాదాలు దానిలోనే ఉంది. ఇప్పుడు సమర్పణం ప్రియులారా డెడికేషన్ చాలా ప్రాముఖ్యం. పూర్తిగా ప్రభు చేతిలో ఆత్మ, ప్రాణ, శరీరం సమర్పించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ప్రేమ ప్రియులారా యేసుక్రీస్తు ప్రేమ మనల్ని లాగుతుంది అనమాట. మన పూర్తిగా మనలో సమర్పించినట్టు మనకు ఎంకరేజ్ చేస్తుంది అనమాట. హల్లెలూయా. పూర్తిగా మన ఆత్మ, ప్రాణ, శరీరం పూర్తిగా మనం సమర్పించిన వ్యక్తులుగా ప్రియులారా నేను మీరు ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుడ చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచునని ప్రశ్న అడుగుతున్నాం. ఇఫ్ సమ్వన్ హాస్ ఎనఫ్ మనీ టు లివ్ వెల్ అండ్ సీస్ ఏ బ్రదర్ or sister in need but shows no compassion, how can God's love be in that person అని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడినప్పుడు ఏమవుతుంది? కంపాషన్ వస్తుంది అనమాట. కంపాషన్ అంటే దయ, ప్రేమ, దయ, కరుణ, మేలు చేసే వ్యక్తి మార్చబడుతుంది అనమాట. కాబట్టి ప్రేమ ప్రియులారా మనకు అంటే మేలు చేసే వారిగా మారుస్తాయి అనమాట. ఇద్దరు దీవించే వారిగా మారుస్తుంది అనమాట, ఇచ్చేవారుగా. కాబట్టి అదేవిధంగా మనం ఇచ్చేవారుగా ఉండాలంటే ప్రేమించేవారు. కొందరు మనం చూడవచ్చు, వారికి వస్తున్న వేరే ఆమె అవసరాల కొరకు దేవుడు ఇచ్చారు కానీ కొందరు దేవుని పరిధుల కొరకు అది ఖర్చు చేస్తున్నట్టు ప్రియులారా మనం గమనించుకోవచ్చు. కాబట్టి కొందరైనా వారి స్థితిలో కొందరు మనం చూడవచ్చు, వచ్చిన అంత కూడా దేవుని కొరకు ఇచ్చేవారు కూడా కొందరు ప్రియులారా మనం చూడవచ్చు. అంటే వారు దేవుని ఎక్కువ ప్రేమిస్తారు, మనం సాక్రిఫైస్ చేస్తాను. ఇప్పుడు ఈ సాక్రిఫైస్ ప్రియులారా చాలా ప్రాముఖ్యం. ప్రేమతో నింపబడి సాక్రిఫైస్ జీవితం చాలా ప్రాముఖ్యం. అలాంటి వారు ఎక్కువ పంట వారు మనకు వస్తాయి అనమాట. వారు ఎక్కువ దీవించబడతాయని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా దేవుని ప్రేమతో మనం నింపబడిన స్థాయిలో ఉండే ఎవరైనా సహోదరులు వారు ఇబ్బంది పడినప్పుడు వారి కొరకు మనం వెంటనే స్పందిస్తాం. లేదంటే చూసినా కానీ వినలేనట్టు లేదంటే చూడలేనట్టు అంత దేవుడే చూస్తారని
మనం చెప్పి మనం తప్పిస్తాం. If someone has enough money to live well and sees a brother or sister in need but shows, కాబట్టి దేవుడు ఏం కోరుతుంది? నిన్ను వాడుకోవాలని కోరుతుంది. మనమేమో ఏం చెప్తారు? దేవుడు చేస్తాడు, దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు అది చెప్తాడు. దేవుడు ఏం కోరుతుంది? దేవుడు నా ద్వారా మీ ద్వారా గొప్ప కార్యం చేయాలని దేవుడు మనల్ని ఒక ఛానల్ వాడుకోవాలి, ఇద్దరు క్షేమం కొరకు కూడా, సంఘర్షేమం, సహోదరి క్షేమం కొరకు వాడుకోవాలని దేవుడు కోరుతుంది. మనేమో దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండే ఏమవుతుంది? దేవుడు చూస్తాడని చెప్పి మనం తప్పిస్తాడేమో. దేవుడు చూస్తే దేవుడు, ఇప్పుడు దేవుడు నా ద్వారా మీ ద్వారా కూడా దేవుడు మేలు చేస్తాడని సత్యం కూడా ప్రియులారా మనం గ్రహించాలి. మనల్ని కూడా ఛానల్ గా దేవుడు రకరకాల విధంగా దేవుడు ఛానల్ గా వాడతారు. అది దేవుని చిత్తమైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి 18వ వచనం, చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక, ఇప్పుడు మాటతోనూ నాలుకతోనూ మనం మొదటిగా మధ్యలో సేత్ మాటలు, ఓకే అది కూడా మంచిది, పరిశుద్ధాత్మ నింపబడి మొదలంగా మంచి గుడ్ న్యూస్ దేవుని చిత్తానుసారం మాట్లాడడం మనం నేర్చుకోవాలి. ఇంకా దానితో పాటు మాటలతోనూ నాలుకతోనూ, అంటే కొందరు మాటలు మాత్రంగా ఉండడం మాత్రం కాదు కానీ క్రియలు కూడా రావాలి కాక, క్రియతోనూ సత్యమతోనూ ప్రేమించము. క్రియలు కూడా ఉంది అనమాట. దేవుని మనం ప్రేమించినప్పుడు అదే ప్రేమ పరిశుద్ధాత్మ నింపబడి స్థాయిలో మనం ఉన్నప్పుడు మన క్రియ చేసినట్టు అది మనల్ని పుష్ చేస్తుంది అనమాట, ఎంకరేజ్ చేస్తుంది అనమాట. నీవు ఫలానా బ్రదర్కు ఫలానా సిస్టర్కు అది చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు గుండెలో ప్రేరణ ఇస్తాడు. అదే దేవుడు మాట్లాడడం పెద్ద గొప్ప శబ్దంతో మనం అందరూ విన్నట్టు దేవుడు గొప్పగా మాట్లాడతారని కాదు కానీ మెల్లని స్వరంతో పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో ప్రేరణ, గుండెలో ప్రేరణ ఇస్తాడు హృదయంలో. కాబట్టి హృదయంలో ప్రేరణ ఇస్తాడు. అందుకొరకు బైబిల్ రాయడం చెక్ చేయాలి, మన హృదయం చెక్ చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత చెక్ చేయాలి మన హృదయం ఆత్మలో. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు నాతో మాట్లాడము. దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు హృదయంలో ప్రేరణ ఇస్తాడు. అది హోలీ స్పిరిట్ స్వరం అనమాట. ఆ స్వరానికి మనం లోబడుతున్నామా, లోబడం లేదా, లేదంటే లోపల ప్రేరణ వచ్చినా కానీ ఓ ప్రేరణ వచ్చింది అది మామూలు అని అనుకొని ఆ స్వరాన్ని మనం పక్కబడుతుందా, లేదంటే దాన్ని రుచి చేసుకొని ఇది పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాను కాబట్టి నేను అది ఇప్పుడు చేయాలని మనం తీర్మానం చేసుకొని అది చేస్తున్నామా లేదు మనం దాన్ని నిర్లక్ష్యం చేసుకొని మనం బ్రతున్నాం. నిర్లక్ష్యం చేసుకొని బ్రతున్నామంటే ప్రభువుని ప్రేమించే విషయంలో మనం వెనక్కు ఉన్నట్టే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో వాక్యం ద్వారా మాట్లాడతారు, దేవజనులు పరిస్థితుల ద్వారా మాట్లాడతారు. ప్రత్యేకంగా లోపల ప్రేరణ, హృదయంలో ప్రేరణ ఇస్తాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. కాబట్టి ఆ మాటలు మనం విని దానికి లోబడే వారుగా ప్రియులారా మనం ఉండే. ఇంకా ప్రభు దృష్టి బైబిల్లో మనం చూసాం కదా, దేవుడు కన్నులు ఎల్లప్పుడు మన మీద ఉంది. కాబట్టి మన లోబడే వ్యక్తిగా నేను ఉండే, మీరుండే. ఇంకా ప్రియులారా దేవుడు మాట్లాడతారు. ఇంకా దేవుడు బాధ ఎక్కువ ఇస్తాడు. బాధలతో పాటు దీవెన కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. బాధ మాత్రం కాదు, బాధ్యత ఇస్తాడు, రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. కాబట్టి ఎవరైతే ప్రభు స్వరం విని దానికి లోబడతారో అని ప్రభు గమనించి అవి అర్థం చేసుకున్నప్పుడు ఇంకా వారితో ఎక్కువ అంటే మాటలు ఇంక్రీజ్ అవుతాయి అనమాట. వారు సోదరం, వారు ప్రియుల అభిషేకంలో, దేవుని శక్తిలో, దైవ జ్ఞానంలో ఆ మాటలే వారిని ఇంకా గొప్ప స్థాయికి తీసుకొని పోతాయి అనమాట. ఊహించలేని ఆశీర్వాదం అనుభవించట్టు ఆ ప్రభు యొక్క మాటలు స్వరానికి లోబడుతున్న వ్యక్తులతో దేవుడు మరలా మాట్లాడతారు. మరలా మాట్లాడి ఊహించలేని, ఎవరు చూడలేని, ఎవరు వినలేని ఆశ్చర్యకరమైన ప్రియులారా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడనమాట. ఊహించలేని ఆశీర్వాదంలోనికి వారి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. కాబట్టి మాట వినడం చాలా ప్రాముఖ్యం, మాటకు లోబడడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి వ్యక్తులకు ప్రార్థన అప్పుడే దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడనమాట. దాని పెండింగ్ ఉండలేదు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తులో మనం అది చూడవచ్చు. యేసుక్రీస్తుల ప్రియులారా మనం చూడవచ్చు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు లాజరు చనిపోయిన తర్వాత 4వ రోజు అయినా గాని, సమాధిలో ఉన్నా గాని ప్రియులారా దేవుడు యేసుక్రీస్తు తండ్రి స్వరం క్లియర్ గా విన్నా కాబట్టి, తండ్రికి లోబడే వ్యక్తి కాబట్టి తండ్రి స్వరం విని వెళ్ళామన్నమాట. ఇక్కడ వెళ్ళి జస్ట్ ప్రార్థన చేస్తున్నామన్నమాట. తండ్రితో ప్రార్థన చేసాం. తండ్రి నా ప్రార్థన ఆలగించేవాడి స్తోత్రం, లాజరు బయటకు రాదని గట్టిగా స్వరంతో పలికాం, బయటికి వచ్చాం అంతే. బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు దేవుని చిత్తం చేస్తున్న వ్యక్తులు ఒక ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంటే అది పని దేవుని చిత్తానుసరమైన ప్రార్థనకి పని జరుగుతుంది అనమాట. అంటే పని జరుగుతుంది, అద్భుతం జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూడండి, ప్రభు ప్రేమ గ్రహించుకొని ప్రభువును ప్రేమించే విషయంలో
మనం లోతుగా ఉండాలి. దానివల్ల మనకు నష్టం కాదు, ఊహించలేని మేలు అనమాట. ఊహించలేని, మనం ఇప్పటిదాకా చూడలేని ఆశీర్వాదాలు కూడా దేవుని స్వరం విని దానికి లోబడి సాక్రిఫైస్ గా లోబడి బ్రతుకుని వారు అనుభవిస్తాయి. కానీ సెల్ఫిష్ వల్ల ఏమవుతుంది, దేవుని స్వరం వినకుండా లేదంటే విన్న తర్వాత అది చేయకుండా ఈ ప్రాణం కొన్నిసారి అడ్డుపడతాయి. అలాగే దేవుని మేలు పొందకుండా కూడా కొన్నిసారి నూతన పరచబడలేని మనసు అడ్డుపడతాయి. అందుకని వాక్యం ద్వారా మన మనసు నూతన పరచబడాలి. ప్రభు మాటకు ప్రభు స్వరం, ప్రభు ప్రేరణ ఇస్తారు, దాన్ని పట్టించుకోవాలి, దానికి లోపడాలి. ఇప్పుడు దేవుడు ఇంకా నాతో మీతో మాట్లాడతారు. అలాంటి వ్యక్తులు అభిషేకంలో, దైవజ్ఞానంలో, దైవ శక్తిలో లోతైన అనుభవంలోనికి ప్రభు పరిశుద్ధాత్ముడు ఒకరోజు కాదు ప్రతిరోజు నడిపిస్తాడు అనమాట. ఏదో ఒక వారంలో ఒక్క రోజునే కాదు, ఆదివారం లేదంటే ఫ్రైడే లేదంటే ఏదో ఫలానా స్పెషల్ డే వచ్చినప్పుడు దేవుడు ఆ రోజు ఏదో మిరకలు చేస్తాడని కాదు, ప్రతిరోజు నడిపిస్తాడు. ప్రతిరోజు మన దేవుడు అనమాట. ఏదో ఒక రోజునే కాదు, మన మనసులో అనుకున్నాను ఫలానా రోజు వచ్చినప్పుడు దేవుడు ఎక్కువ కార్యం చేస్తాడు, ఫలానా రోజు ఏమో తక్కువ దేవుడు. మన మనసులో మనం సెట్ చేసి పెట్టాము అంతే. దేవుడికి అలాగే లేదు, దేవుడు ఏ రోజైనా దేవుడు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నమ్మనించాలి, దేవుడు ఆధారపడిన చాలు దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఫలానా రోజు దేవుడు గొప్ప, అదే గొప్ప రోజు అని మనమే పెట్టేమది. దేవుడుకు ప్రతిరోజు దేవుడు ఇచ్చిన రోజు కాబట్టి ప్రతిరోజు గొప్పది అంతే. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ప్రతిరోజు ఈ రోజు కూడా చాలా శ్రేష్టమైన రోజు అనమాట. దేవునికి సోదరం చెప్తారు ఈ రోజు మామూలు రోజు అని, కొందరు చెప్తారు ఇది మంచి రోజు అని. కాబట్టి అది మనం నమ్మకాన్ని బట్టి మన మాటలను బట్టి ఉంది అనమాట. కాబట్టి ఈ రోజు కూడా మనం అర్థం చేసుకోవాలి, ఎవరి రోజు ఇచ్చాం అది మనం కనుక్కోవాలి. దేవుడు ఇచ్చిన కాబట్టి ఇది మంచి రోజు, హల్లెలూయా. ఇది మంచి శ్రేష్టమైన, చాలా మన లైఫ్ చేంజ్ చేసే రోజు అనమాట. దేవునికి సోదరు ఇంకొక మాటలు చెప్పాలంటే ఈ రోజు పరిశుద్ధాత్మతో కలిసి మీరు బ్రతున్న వ్యక్తి ఉండే లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఒక నిమిషం చాలు దేవునికి, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు అయినప్పుడు ఇలా పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు మనం అడుగు స్టెప్ వేస్తాం, ముందుకు అడుగు వేయాలన్నమాట. పరిశుద్ధాత్మతో కలిసి దేవుని స్వరం ఈ రోజైనా స్తోత్రం. 20 రోజులు ఎప్పుడు ఇచ్చాం పెద్ద, దాని గురించి మన ఆలోచన చేసిన ఏమీ లేదు. టుడే దేవుడు ఇచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్ని రోజులు దేవుడు ఇస్తారని మనకు మన చిత్తంలో లేదు, కానీ దేవుని చిత్తంలో ఉంది. ఇప్పుడు ప్రతి రోజు ఇస్తున్న ప్రతి రోజులు చాలా శ్రేష్టమైన రోజులు, సమయం. కాబట్టి ప్రియులారా మనం ప్రభుత్వం కలిసి మనం బ్రతుకుదాం. ఆ వాక్యం చదివి ప్రియులారా నేను ముడిస్తాను. కాబట్టి దేవుని చిత్తం ప్రియులారా మనం చేసేవారు ఉండే బైబిల్లో రాయబడి ఉంది. ప్రియులారా తప్పకుండా దేవుడు ప్రార్థనగా ఆలయిస్తాడు. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమించదని. అలాగుండే ఏం చేస్తాడు ప్రభు చూడండి. మరియు ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మీరు చేస్తున్నారు కాబట్టి హల్లెలూయా. మనమేమి మీరేది యేసు నామములో అడిగినా దేవుడు ఇస్తాడండి. మనమేమి అడిగినాను అది ఆయన వారైనా మీకు దొరుకుతుంది అంటే దొరకలేదు అని చెప్పడానికి వీల్లేదు. మనుషులు కానీ సాతాను ఎవరు ఆపలేదు. అప్పుడు తండ్రి కుమారు జీవం గల దేవునికి లోబడిన వ్యక్తిగా మీరు ఉంటే మీకు దొరుకుతాయి. అది ఇంకా ఆపడానికి ఏ మనిషికి ఏ సాతానుకు ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు ఇచ్చినది అది మీరు దేవుని చిత్తం చేసుకొని బ్రతున్న వ్యక్తులు ఆశీర్వాదం 100% అనుభవిస్తారు అనమాట. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది ఆశీర్వాదం కూడా మనం అనుకోవద్దు. బయట కూడా ఆశీర్వాదాలు ఉండొచ్చు, కానీ ప్రియులారా గొప్ప ఆశీర్వాదం ఆల్రెడీ క్రిస్తువుని కలిగిన మీద వచ్చేసారు. అది క్రిస్తు అనమాట. గొప్ప ఆశీర్వాదం అనేది దేవుడు అనమాట. దేవుని కన్నా గొప్ప ఆశీర్వాదం ఏమి లేదు. ఇప్పుడు క్రిస్తువును తండ్రి అనుగ్రహించామంటే దేవుడు మీలో వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి గొప్ప ఆశీర్వాదం మీలో ఉంది, మీ ఆత్మలో ఉంది. కాబట్టి దేవుని చిత్తం చేసినప్పుడు ఏమవుతుంది, మీ ఆత్మ నుండి ఫ్లోయింగ్ జరుగుతుంది అనమాట. బయటకు రిలీజ్ అవుతాయి అనమాట. శక్తి రిలీజ్ అవుతాయి, మేనిఫెస్ట్ అవుతాయి అనమాట. శక్తి అంటే దేవునికి ఆశీర్వాదాలు రిలీజ్ అవుతాయి అనమాట. మీ ప్రాణం శరీరం అంతా దీవించబడుతుంది. అక్కడ ఆడడం లేదు, మీ ద్వారా అనేకలు దీవించబడదు. అంటే దానికి లెక్క కూడా కొన్నిసారి మన లెక్క పెడతారేమో, కానీ బైబిల్లో రాయబడినట్టు ప్రియులారా మనం లెక్క అది కొలిచడం కష్టం అయిపోతాయి అనమాట. మీ ద్వారా ఎంతమంది దీవించబడడం బడతానమాట. కొన్నిసారి మనం చెప్తారేమో ఇంతమంది నా ద్వారా ఇంతమంది దీవించబడాము, నా ద్వారా దేవుడు ఫలానా దేవుడు దీవించడాన్ని వాడుకున్నామని
కొంత మట్టుకు మీరు చెప్తారేమో 10 మంది లేదంటే 100 మంది 500 తర్వాత లిస్టు అది చూడ కష్టమైపోతుంది. హల్లెలూయా. అంత సాయిగా ప్రియుల దేవుడు నా ద్వారా మీ ద్వారా అనేకుల దేవుడు దీవించినాక ఇప్పుడు యేసుక్రీస్తు కళ లేదంటే యేసుక్రీస్తు కోరిక నెరవేర్చబడుతుంది అనమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం ప్రకారం 14వ వచనం ప్రకారం మీరు భూమికి ఉప్పు, మీరు లోకానికి వెలుగు. దానికి అర్థం వెలుగు. కాబట్టి ప్రియులారా, క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మెలుగు ఇచ్చి నా ద్వారా మీ ద్వారా అనేకులు కాబట్టి మీరు దీవించబడుతుంది. మీరు మాత్రం కాదు, ఆ దీవెన ఆశీర్వాదాలు ఈ నుండి ప్రవేశిస్తాయన్నమాట. ప్రవేశించినప్పుడు మీ ద్వారా అనేకలు దీవించబడదు. కాబట్టి ఇదంతా కూడా ప్రియులారా చాలా సింపుల్. పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతున్నప్పుడు యేసుక్రీస్తువును ప్రేమించే వ్యక్తులకు ఇది చాలా సింపుల్ అన్నమాట. సింపుల్. యేసుక్రీస్తు ప్రేమను మనం గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు కలిసి ఉంటే చాలా సింపుల్. కానీ వేషధారిగా బ్రతున్న వారికి ఇది చాలా కష్టం. అటు ఇటు లేకుండా కొంత లోకం కొంత దేవుడు ఇలా ఉండిన బ్రతున్న వారికి ఇది చాలా హార్డ్ అనమాట. చాలా అంటే చాలా హార్డ్. అటు లేదు ఇటు లేదు. కానీ నిజంగా పూర్తిగా ప్రభు స్వరం విని ప్రభుకు లోబడి ప్రభువుని ప్రేమించి పూర్తిగా ప్రేమించుకొని పూర్ణ ప్రేమించుకొని వెళ్తున్న వారికి పరిశుద్ధాత్మ సహాయం వలన చాలా సింపుల్ లైఫ్ అనమాట. దేనికన్నా సింపుల్ లైఫ్ ఇంకా లేదనమాట. ఎందుకంటే ప్రభు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. అదొకరి పౌడు చెప్తున్నాం, నేను కాదు క్రీస్తు నా ద్వారా బ్రతుకుతున్నాం. ఇదే చాలా సింపుల్ ఆశీర్వాదకరమైన జీవితం. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ జీవితం అంటే వెరీ హార్డ్ అని మనం అనుకున్నారేమో, అది అటు ఇటు ఉన్నవారికి. కానీ నిజంగా ప్రియులర ప్రేమ ఈ ఛానల్ ఈ దానిలోనికి ప్రియులర మనం దిగుతున్న కొలది వెళుతున్న కొలది పరిశుద్ధాత్మ చేతిలో మనం ఉండే చాలు. పరిశుద్ధాత్మ దేవుడే మనం బ్రతినంతకాలం కూడా పరిశుద్ధాత్మ దేవుడే మోసుకొని ముందుకు వెళుతాడు. అంతే, మీరు కాదు. స్తోత్రం. హల్లెలూయా. మన ప్రయత్నం కాదు. మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనను సమర్పించుకొని ఉండే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అంతే, మోసుకొని వెళుతాడు. అన్ని చూస్తాడు. అంతే, అన్ని చూస్తాడు. తప్పకుండా ప్రభు చూస్తాడు. ఎందుకంటే సజీవుడు దేవుడు, అన్నీ ఎరిగిన దేవుడు, మనకంటే మన అవసరాలు ఎరిగిన దేవుడు, అన్ని చూస్తాడు. ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు వెళదాం. పరిశుద్ధాత్మకి లోబెడదాం. దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. ఇప్పుడు మనం దేవునికి చిత్తం చేస్తామని కొందరు మనుషులు చెప్తున్నారు. నోను, మనుషులు చెప్తున్న వారి మాటకు దేవుడు చెప్పాలి, ఏసే చెప్పాలి, మీ గురించి నా గురించి దేవుడు చెప్పాలి. ఎందుకంటే మనుషులు సోదరు మనుషులు ప్రియులారు మనుషుల ముందు మనం రకరకాలు మనం యాక్ట్ చేసుకోవచ్చు, రకరకాలు ఉండవచ్చు. కానీ దేవుడు ముందు మాత్రం అదేమీ జరగలేదు. దేవుడు మన హృదయం చూస్తున్నాం అనమాట. దేవునికి సోదరు. కాబట్టి ప్రియులారా, దేవుడు నా పట్ల దేవుడు. కాబట్టి ఒకవేళ మనుషులు మీ గురించి నిజంగా మీరు దేవుని చిత్తాన్ని బ్రతుకుతున్న వ్యక్తి ఉంటే మనుషులు ఒకవేళ మిమ్మల్ని మెప్పుకోవడం లేదేమో నొప్పడం. ఎందుకు మనుషులు సర్టిఫికేట్ ఎక్కువ కోరుతుంది? దేవుని సర్టిఫికేట్ కంటే దేవుని మాట కంటే ఎక్కువ మనుషులు ఒక మాట ఎందుకు కోరుతుంది? దేవుని మెప్పు మనకు కావాలి ప్రియులారా. దేవుని మెప్పు మనకు కావాలి. దేవునికి సోదరం. ఇప్పుడు దేవుని మెప్పు పొందుతాను. మీరు ఒకవేళ మనుషులు పట్టించుకో లేదని కూడా పర్వాలేదు. దేవుడు పట్టిస్తున్నాం కదా, దేవుడు ప్రేమిస్తున్నాం కదా. కాబట్టి ఇప్పుడు అది చాలు. ఎందుకంటే దేవుడు స్థిరంగా ఉన్నాడు. దేవుని మాటలు స్థిరంగా ఉంది అనమాట. అలా కాబట్టి దేవుని ఆధారపడదాం ప్రియులారా. దేవుని ఆధారపడు. దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, జీవంగా దేవుడు ఉన్నాడు. కాబట్టి బల మంచి దాసులు అని పిలుపు అనదైన పొందినట్టు దేవుడు కృపాన్ని గురించినాక యేసుక్రీస్తు కూడా అనదైన నమ్మకంగా ప్రతి అనగానే మనం చూడవచ్చు. చాలా మంది యేసుక్రీస్తును దెయ్యాలు పడిన వ్యక్తి అని కూడా చెప్పినట్టు బైబిల్లో రాయబడింది. చాలా మంది యేసుక్రీస్తును తిరస్కరించామన్నమాట. చాలా మంది యేసుక్రీస్తును రిజెక్ట్ చేశాం, వదిలేసామన్నమాట. యేసుక్రీస్తు నుండి దూరం వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తుని పట్టించుకోలేని వారు ఉన్నారు. నమ్మకంగా బ్రతిన తర్వాత కూడా. కాబట్టి ప్రియులారా, మనం నమ్మకంగా బ్రతినప్పుడు అందరూ మనను మెచ్చుతారని కాదు, అలాంటి యేసుక్రీస్తును మెచ్చుకోవాలి. కానీ అలాగే చేయలేదు. కాబట్టి ప్రియులారా, మనం నమ్మకంగా ఉన్నామంటే దానికి అర్థం అందరూ మేలు పొగడడం కాదు. దేవుడు ఏం చెప్తున్నారు? దేవుడే చెప్తున్నారు. ప్రియుల దేవుడే చెప్తున్నారు. వ్యవసాయ జీవితం మనకు చూడవచ్చు. పోతు ప్రేమిలో నిజాయితీ సత్యం కొరకు పరిశుద్ధం కొరకు నిలబడారు. యోసేపుకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ అక్కడ ఉన్న చాలా మంది ప్రజలకు అది తెలుసుకోవడం లేదు. ఎందుకంటే పోతిఫర్ భార్య చెప్పిన మాటల్ని బట్టి, అబద్ధాన్ని బట్టి చాలా మంది అది నమ్మి ఉండవచ్చు. అందుకొరకు పోతిఫర్ కూడా అది నమ్మారు. అందుకొరకు చెరసాలు వేసాం. కానీ సత్యకారత దేవుడు చూపులో ఆమేన్ యోసేపు నీతి మందురు లేదంటే పరిశుద్ధుడు అంటే పరిశుద్ధ కొరకు దేవుని ఇష్టం కొరకు నిలబడారు. చూడండి. కాబట్టి
ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, కొంత ఇబ్బంది వచ్చారు, వారి అబద్ధాలను బట్టి ఇబ్బంది వచ్చారు. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, రోమిలికి రాసిన పత్రిక 28 ప్రకారం దేవుని ప్రేమించిన వారికి అన్ని సమస్య మేలు కొరకే మేలుకరంగా అన్ని సమకూర్చబడతాయి అనమాట. అంటే దేవుడు తోడుగా ఉన్నా కాబట్టి, దేవుని ప్రేమించే వ్యక్తి యోసేపు ఉన్నా కాబట్టి మేలుకరంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి మనం దేవుడి చిత్తం కొరకు నిలబడే చాలు, దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ఇప్పుడు చెరస్థాల్లో ఉన్న అనుభవాలు ఉన్నారన్న, కాబట్టి చెరస్థాల్లో ఉన్నా కానీ మీరు సంతోషంతో సమాధానంగా బ్రతారు. ఎందుకంటే చెరస్థాల్లో నీవు ఉండలేదు. జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వారిని నాలో మీరు ఉన్నాడనమాట. ఇప్పుడు ఒకవేళ మీరు చాలా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, బయటగా రాలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, బంధకములు ఉన్న స్థాయిలో మీరు ఉన్నారేమో, అయినా కానీ పరిశుద్ధాత్మ వలన మహిమాందని క్రీస్తు మీలో వచ్చి మీతో కలిసి నివాస చేస్తున్నా. కాబట్టి ఆ చెరస్థాయిలో కూడా నీవు ఎలాగ బ్రతాయి, హాయిగా ఆనందం, సంతోషం, సమానం, హాయిగా పాటలు పాడి స్తుతించుకొని ప్రభువు అనుభవించుకొని బ్రతత్తి అనమాట. కానీ ఎల్లప్పుడూ నువ్వు చెరస్థాయిలో ఉండలేదన్నమాట. దానికి కూడా టైం ఉంది. ఇప్పుడు చెరస్థాయిలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేసుకోవచ్చు, ఎందుకంటే ప్రజలు ఎక్కువ రావడం లేదు, అందరూ రాదు అక్కడే. మీరు దేవుడు మాత్రం ఎక్కువ, కొందరు వెరీ రేర్ పీపుల్ మాత్రం. అది కూడా మంచి అవకాశం, ఎందుకంటే ఎక్కువ దేవుని ప్రేమ లోతుగా తెలుసుకోవడానికి అది కూడా మంచి అవకాశం. ఎక్కువ పరిశుద్ధ గ్రంథం చదవడానికి, ఎక్కువ ప్రార్థన చేయడానికి, ఎక్కువ ఆరాధన చేయడానికి అది మంచి ఒక అవకాశం. కాబట్టి దాని నుండి ఒకరోజు బయటకు తీసుకొని వస్తాడు దేవుడు, ఆత్మతో నిండి, వాక్యతో నిండి. ఇప్పుడు దానికి కావాల్సిన అంత కూడా దేవుడు చేస్తాడనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం, దేవుడు సర్వాధికారి. ఇప్పుడు దేవుడు పరలోక కల ఇచ్చి కానీ ఏ విధమైన సరే దేవుడు ప్రియులరా బయటకు తీసుకొని వచ్చే దేవుడు. కాబట్టి చెరస్థాల్లో కూడా ఎల్లప్పుడూ ఉండలేదన్నమాట. దేవునికి స్తోత్రం. కొన్ని రోజులు ఉన్నారేమో అనగాని దేవుడు తోడున్నా కాబట్టి చెరస్థాలు కూడా పరలోకంగా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాం అది పరలోకంగా మార్చబడతాయి అనమాట. అట్మాస్ఫియర్ చేంజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు అలాంటి అనుభవం క్రిస్తునందు పరిశుద్ధాత్మ వలన నాకు మీకు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నామని కాదు, క్రిస్తులో మీరు ఉన్నారు కాబట్టి ప్రియులారా మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుకొని పరలోకం అనుభవించుకొని ఒకరోజు కాదు బ్రదనంతగానం బ్రదవచ్చు అనమాట. బ్రదనంతగానం తర్వాత కూడా యేసుక్రీస్తు రాకడ లేదని క్రీస్తుని నిలిచిన తర్వాత కూడా జీవగన్న దేవునితో ఎత్తి బ్రతకడానికి కొరకు ప్రియుల దేవుడు మనం ఎప్పుడు ఇచ్చాం. కాబట్టి ప్రియులారా మనం దేవునికి ఇష్టం చేసుకొని బ్రతికినట్టు దేవుడు మన కృప అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. దేవుడు తప్పకుండా దేవునికి ఇష్టం చేస్తున్నా ప్రియులారా మిమ్మల్ని దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. ఎవరు మర్చిపోయినా బాధపడకండి. యోసేపును కొందరు మర్చిపోయినట్టు మనం చూడవచ్చు. యోసేపు మేలు చేశాం, కానీ నీవు రాజు దగ్గర వెళ్ళిన తర్వాత నన్ను కూడా బయటకు తీసుకొని రావాలని చెప్పి పంపించాం, కానీ ఆయన మర్చిపోయింది. అందుకని ఆయన కాపీ విన్నాం, బయటకు వచ్చాం కదా, ఇంకా ప్రమోషన్ వచ్చినా కాబట్టి. ఇప్పుడు కొందరు ప్రియులారా మనను ప్రమోషన్ వచ్చినప్పుడు, వారు మేలు పొందినప్పుడు కొందరు ప్రజలు నన్ను మర్చిపోతారు, కానీ జీవగల దేవుడు మాత్రం ప్రియులారా మర్చిపోలేరు. ఆ దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం దేవునికి లోబడదాం, దేవునికి ఇష్టం కొరకు నిలబడదాం, దేవుని స్వరానికి లోబడదాం. ఆ స్వరంలో ఉంది ప్రియులారా మన ఆశీర్వాదాలు, దీవెనలు, హెచ్చింపు దేవుని స్వరంలో ఉంది అని. కాబట్టి దానికి లోబడదాం, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధర మా ప్రేమగడ్డ తండ్రి దేవ, ఉదయగాల మాతో వాక్యం తండ్రి, పరిశుద్ధాత్మ దేవ మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభు మీ ప్రేమ అది గొప్పది తండ్రి, మీ ప్రేమ లోతుగా అందరికి గ్రహించినట్టు తండ్రి మాకు ఇంకా తండ్రి దేవ సహాయము తండ్రి. ప్రభు హోలీ స్పిరిట్ మాకు నేర్పించము తండ్రి, వాక్యం తండ్రి ఆత్మ ద్వారా తండ్రి మీ ప్రేమ బయలుపరచము తండ్రి. కలువరి శిలువలో మా కొరకు ప్రాణం పెట్టిన దేవ సమాధిని తెలియలేచి పరిశుద్ధాత్మ వలన మా తోడున్న దేవ మీకు వందనాలు. మీ ప్రేమ తండ్రి మేము విన్న దానికంటే, మేము ఇప్పుడు దాకా అనుభవించిన దానికంటే ఇంకా చాలా అది లోతైన తండ్రి. ప్రేమ లోతుగా మేము తండ్రి ఈ బ్రతుకులో తండ్రి ఇంకా మేము గ్రహించినట్టు అనుభవించడు. హోలీ స్పిరిట్ హెల్ప్ లార్డ్, పరిశుద్ధాత్మతో మాకు సహాయం చేయము తండ్రి. రివీల్ లార్డ్ దేవా మీ ప్రేమ తండ్రి ఇంత లోతైనదని మాకు తండ్రి యేసే మీ ప్రాణం మా కొరకు పెట్టిన తండ్రి, దాని నుండి తండ్రి ఆ గ్రేపు మాకు మీరు అనుగ్రహిస్తున్నట్టు వందనాలు తండ్రి. ఇంకా లోతైన అనుభవానికి నడిపించాము తండ్రి. ఇలాగే ప్రభా మీ ప్రేమతో నింపబడి మిమ్మల్ని కూడా లోతుగా ప్రేమించే కృప తండ్రి మాకు దవా దయము తండ్రి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సు, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రభావ మిమ్మల్ని ప్రేమించే కృప తండ్రి మాకు దవా దయచేమో తండ్రి. ఓహే కరబిడే ఇలాగే నిన్ను వలె ప్రభువాన్ని ప్రేమించమని చెప్పుకున్నారు తండ్రి. ఇలాగే తండ్రి మీ ప్రేమ నింపబడి దేవా మేము మమ్మల్ని ప్రేమించే కృపతో నింపము. ఇలాగా ప్రేమతో నింపబడి తండ్రి ఇద్దరిలో ప్రేమించినట్టు ఆకాశాయికు లోతుగా హోలీ స్పిరిట్ నడిపించమండి.
అలాగే తండ్రి ఏసే మీరు ప్రాణం పెట్టినట్టు మేము కూడా సహోదరి మొత్తం ప్రాణం పెట్టడానికి బద్దలమై ఉన్నామని చెప్పిన తండ్రి దేవా, మా ప్రాణం కంటే తండ్రి దేవా సెల్ఫిష్ ను ఓవర్కమ్ చేసే మీ ప్రేమతో కుమిరించమని సాక్రిఫైస్ జీవితం మాకు పరిశుద్ధాత్మ ద్వారా నేర్పించమండి. మీ అలాగే లోతైన డెడికేషన్ అనుభవంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరు నడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సూర్యుడు కోరుబిరే తండ్రి, ఎవరైతే ప్రభావ మీ చిత్తం చేసుకొని బ్రతుకున్నారో వారి యొక్క ప్రార్థన తప్పకుండా జవాబు అనుగ్రహిస్తామని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. మందరి మీ ఇష్టం చేసుకొని ప్రతి కృప తండ్రి మాకు దేవా దేచుకుని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి వాక్యానుసరంగా బ్రతుకుతున్న వాక్యంతో ఎగుబొచ్చుకొని ప్రార్థన ఇస్తున్న వారి ప్రతి అవసరాలు యేసునామములో తండ్రి అద్భుతంగా తండ్రి యేసునామములో అద్భుతంగా వారి అవసరాలు అద్భుతంగా నెరవేర్చబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రిస్తు మహిమలో వారి అవసరములో తండ్రి ఆత్మీయమైన అవసరాలు, మానసికమైన, శరీరమైన, ఫైనాన్షియల్ ప్రతి ఏరియా తండ్రి మీరు ఎరిగిన దేవుడు తండ్రి. మీరు సహాయం ఏమవుతండి, మీరు సర్వశక్తి ముందు సర్వజ్ఞాని దవా, మీరు అన్ని ఎరిగిన దేవుడు తండ్రి. మా తండ్రి మీకు వందనాలు తండ్రి. ఓహే డాబా కరబిన సూడ కోరు మీరే ప్రతి ఒక్కరు తండ్రి వారు చేస్తున్న ప్రార్థనలకు ఏ వల్ల జవాబు వారు అది పొందినాక అనుభవంగా అది మార్చబడినాక తండ్రి అనుభవించుకొని మిమ్మల్ని ఎంతగా స్తుతించే వ్యక్తులుగా పరిశుద్ధాత్మతో మార్చము తండ్రి. ప్రభావ మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి ప్రతి స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకా ప్రభావ మీరు మందరి ప్రజల్లో చేయబోతున్న ప్రతి మేలుని బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. కూడి వేసిన ప్రతి ఒక్కరిని తండ్రి పేరుగా ప్రత్యేకం దీవిస్తున్నాం తండ్రి. మా రాష్ట్రం దేశం కూడా మీ నమ్మకం దీవిస్తున్నాం తండ్రి. మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ ప్రేమ చేత, మీ వాక్యం ద్వారా, మీ ఆత్మ ద్వారా తండ్రి దీవెన అనుభవించినా కానీ మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అధికారులు మా రాష్ట్రం దేశం నుండి సంపూర్ణంగా లేమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ మీద బలంగా తండ్రి మా రాష్ట్రం దేశంలో దేవ మీద కార్యం చేస్తున్నట్టు మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఒకసారి కూడా తండ్రి మీ శిలువ రక్తం ద్వారా మమ్మల్ని మా రాష్ట్రం దేశాన్ని ప్రతి ఒక్కరు దేవ మీ రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ బలంగా మీరు కార్యం చేస్తున్నట్టు మేము స్తుతిస్తున్నాం. సమాధానంలో తెలియలేచిన పునరుద్ధరణ ఏసు మీరు అనేకలతో మీరు మాట్లాడుతున్నట్టు వందనాలు తండ్రి. కళల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ తండ్రి ప్రభు దేవ అద్భుతాల ద్వారా కానీ, ఆమె ఆశ్చర్యకార్యాల ద్వారా కానీ, మిరక్కల ద్వారా కానీ దేవ స్తోత్రం రకరకాల విధంగా ప్రభావ మీరు ఆశ్చర్యకార్యాలు ప్రభావ మీరు చేస్తున్నట్టు దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి. ప్రభావ మీ స్వరం అందరూ విన్నట్టు సహాయం ఏమవుతుంది. అందరి మీ తాకద్దని మీ సన్నది మీ మహిమ అనుభవించుడు ప్రభావ మీరు కృప చూపని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శత్రులను కూడా ప్రేమించే దేవా మీకు వందనాలు. ఎంత ఘోరమైన పాపి అయినా కూడా వారిని కూడా ప్రభావ మీరు ప్రేమిస్తున్నట్టు స్తోత్రం అండి. వారు కూడా మారు మనస్సు ఇవ్వడానికి, రక్షణాన్ని అనుగ్రహించడానికి మీరు గొప్ప దేవుడు కాబట్టి స్తుతిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ప్రతి ఒక్కరు దేవ మారు మనస్సు పొందే అనుభవం దయము, రక్షణ పొందే కృపాదేవ దయము తండ్రి. అందరి మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలు లోతుగా గ్రహించడు ప్రభావ మీరు సహాయ దేవని మందరి ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మీ రక్తంగా దభిస్తున్నాం యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్.